హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 డేస్ వాకింగ్ ఛాలెంజ్. 10 కిలోమీటర్స్ అయినా 10,000 స్టెప్స్ అయినా చూస్తున్నారు కదా. ఈరోజు అయితే డే 29 అనమాట. మనమైతే ఈరోజు అయితే 13,000 స్టెప్స్ అయితే తిరిగినాం, 8 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. డైలీ ఏదో ఒక కొత్త విషయం అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఈరోజు అయితే టాప్ 10 హైవేస్ ఇన్ ఇండియా. నేషనల్ హైవే 44 శ్రీనగర్ టు కన్యాకుమారి. అప్రాక్సిమేట్లీ ఇది 4,000 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది అనమాట. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, ఇంకా 4,000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి NH27 నేషనల్ హైవే 27 పోర్బందర్ టు సిల్చర్. పోర్బందర్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది, సిల్చర్ వచ్చేసి మనకి అస్సాంలో ఉంది. నేషనల్ హైవే 48 ఢిల్లీ టు చెన్నై. నేషనల్ హైవే 52 సంగ్రూర్ టు అంకోలా. సంగ్రూర్ వచ్చేసి మనకి పంజాబ్లో ఉంది, అంకోలా వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంది. నేషనల్ హైవే 30 సితార్గంజ్ టు ఇబ్రాహీంపట్నం. సితార్గంజ్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంది, ఇబ్రాహీంపట్నం వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేషనల్ హైవే 53 హజీరాపోర్ట్ టు పారదీప్ పోర్ట్. హజీరాపోర్ట్ వచ్చి మనకి గుజరాత్లో ఉంది, పారదీప్ పోర్ట్ వచ్చేసి మనకి ఒడిస్సాలో ఉంది. నేషనల్ హైవే 16 కోల్కతా టు చెన్నై. నేషనల్ హైవే 66 పన్వేల్ టు కన్యాకుమారి. పన్వేల్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది, కన్యాకుమారి వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. నేషనల్ హైవే 19 ఢిల్లీ టు కోల్కతా. నేషనల్ హైవే 34 గంగోత్రి ధామ్ టు లక్నదాం. గంగోత్రి ధామ్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంది, లక్నదాం వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంది.